రాయిని దేవుణ్ణి చేసి పూజిస్తాడు, కానీ మనిషి అన్న వాడికి విలువ లేదు. రైట్, రూపాయి కూడబెడితే ఎన్ని రోజులకి 2 లక్షల రూపాయలు కూడబెడతావు? ముందు ఈ సమాజాన్ని అర్థం చేసుకో. ఎవరైనా నీకు టీ తాగిస్తేనే వాడి అవసరం తీరేంత వరకు పని చేయించుకుంటాడు. నీకు పూట భోజనం పెడితేనే బానిసలా చూస్తాడు. అన్నా, ఈ విషయం అందరికీ తెలుసు అన్నా. నువ్వు అడ్వైజులు ఇవ్వడం కాదు కానీ దీనికి సొల్యూషన్ నీకైనా తెలుసా? అసలు వీడు చెప్పేది కరెక్టే. ఈమె జీవితం బాగుండాలంటే 2 లక్షలు అరేంజ్ చేయాలి మనం. అరేంజ్ చేయడం అంత సింపుల్ అంటావా? వీడు నాకు చెప్పే అంత టోడైపోయాడు. మాకేం అర్థం కావట్లేదు. సినిమా హీరోలాగా డైలాగ్ చెప్తున్నావు, అసలు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? ఒరే బాబు, మీ అక్క రత్నం గారి కంపెనీలో పనిచేస్తుంది కదా, వాళ్ళని అడిగితే ఎలా ఉంటుంది? డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్నారా మళ్ళీ? నాకెందుకో 2 లక్షల రూపాయలు అరేంజ్ అవుతాయని, నాకు అసలు పెళ్లి జరుగుతుందని నమ్మకమే లేదు. ప్రయత్నించకుండానే ఓటం ఒప్పుకునేవాడిని సమాజం పిరికివాడంటుందమ్మా. నమస్తే బాబు, వాళ్ళ అక్క మానసకు పెళ్లి కుదిరింది. మీరు 2 లక్షలు అప్పుగా ఇస్తే తిరిగి 1000కి ఇస్తాం. ఎవరు నువ్వు ఎవరని అడుగుతున్నా? ఐస్ క్రీమ్ అమ్మేవాడిని. చెప్పులను బయటే ఉంచాలి, అర్థమైందనుకుంటా. మానస, నువ్వు ఒక్కదానివి లోపలికి రా. వెళ్ళమ్మా. కూర్చో అమ్మా. థ్యాంక్ యూ సార్. నువ్వు ఇంట్లో ఇంత పెద్ద ఆఫీస్ చూసుండవు కదమ్మా, మొదటిసారి వచ్చావు కదా. అమ్మా, నీకు డబ్బులు అవసరం ఉంటే డైరెక్ట్గా నన్ను అడగొచ్చు కదా, ఎందుకు ఇంతమందిని తెచ్చావు? నేను ఇవ్వనంటానా? ఇదిగో తీసుకో. చాలా థ్యాంక్స్ సార్. నా కంపెనీలో పనిచేసే అమ్మాయి పెళ్ళవుతుందంటే నాకు సంతోషంగా ఉంటుంది కదా. ఇంక నేను వెళ్తాను సార్, రేపు ఆఫీస్లో కలుస్తాను. ఎంత సిగ్గుపడుతున్నావమ్మా, కళ్యాణం అనే పేరు ఎత్తగానే అమ్మాయిలు ఎంత సిగ్గుపడిపోతుంటారో, బుగ్గలు ఎరిపెక్కుతాయి. నీకు తెలుసా, నా భార్య ఇంట్లో లేదు, తనుంటే ఇంత డబ్బు ఇవ్వనిచ్చేది కాదు. సరే వెళ్ళమ్మా. వెళ్తాను సార్. సార్, ఈ డబ్బుల్ని రాత్రి పగలు కష్టపడి సంవత్సరంలోగా కట్టేస్తాను సార్. 1 సంవత్సరం ఎందుకమ్మా కష్టపడతాం? నువ్వు అనుకుంటే ఒకే రాత్రిలో తీర్చొచ్చు. ఏమన్నానని అంత ఫీల్ అవుతుంది? నైట్ డ్యూటీ కదా చేయమంది, అక్క ఎందుకంత కోపపడుతుంది? అదే కదా బాబు, మీ అక్కని వాడు నైట్ డ్యూటీకి రమ్మని పిలిచాడు. నైట్ డ్యూటీ చేయొచ్చు కదా. ఒరేయ్, ఆకారం పెరిగింది కానీ బుర్ర మాత్రం పెరగలేదు. నాకు అదే డౌట్. అదే కంపెనీలో చాలా మంది డే అండ్ నైట్ షిఫ్ట్లు చేస్తారు కదా, డబ్బులు కావాలంటే నైట్ షిఫ్ట్లు కూడా చేయాలి కదా. ఒరేయ్, మీ అక్కకు పెళ్లి జరుగుతుంది, నేను దగ్గరుండి చూసుకుంటా. నువ్వు డబ్బుల గురించి ఆలోచించుకో. పో ఇంటికెళ్ళు. ఎలాగా? దొంగతనం చేసి. సరదాగా అన్నా, నేను ఏర్పాటు చేస్తా, నువ్వు ఇంటికెళ్ళిపో. రాముడు మాట హనుమంతుడు ఎలాగైతే వింటాడో నువ్వు కూడా ఈయన మాట విను, అప్పుడే జీవితంలో పైకొస్తావు. వినురా. నువ్వు పోరా, వెళ్ళురా. మానస, నువ్వేం కంగారు పడకమ్మా. నీ మామను చంపింది ఎవరో పోలీసులు కనుక్కుంటారు. మామా, ఎదురు ఐస్ అమ్ముకునేవాడు వస్తున్నాడు చూడు. అవును, వాడక్కడే కాదు, మానస వాళ్ళ తమ్ముడు కూడా తెస్తున్నాడు చూడు. దీన్ని ఇలానే వదిలేయకూడదు. ఈ ఐసోడు దీన్ని తీసుకెళ్ళిపోతే మనం అన్యాయం అయిపోతాం. అయితే అడుగుదాం. రే ఆగరా. జరగండి, మేము వెళ్ళాలి. చూసావా మామా, ఐస్ అమ్ముకునేవాడు తప్పుకోమన్నాడు మనల్ని. అదే కదా, ఈ ఐస్ అమ్ముకునేవాడు సైకిల్ నచ్చింది, మళ్ళంటి జమీందారులు నడిపే బైక్ నచ్చలేదు దీనికి. ఇప్పుడు నువ్వు దారిస్తున్నావా లేదా? వచ్చి బండెక్కమ్మా, ఊరేగింపులో దేవత మాదిరి ఇంటి దగ్గర వదిలి పెడతాం. ఏమంటావు? మీరిద్దరు పెద్ద మనుషులే కదా, ఇలా గొడవ చేయటం మీకు సమంజసమేనా? నువ్వు పెద్ద మనిషివేమో, మమ్మల్ని పెద్ద మనిషి అని పిలిచి అవమానించుకో. అలా చెప్పు మావా. నువ్వు అసలు మనిషివేనా? మీరు సైకిల్ తీయండి, వెళ్దాం. ఎక్కువ చేస్తున్నావు. వాడిని పెళ్లి చేసుకుంటావా ఏంది? ఏ చేసుకుంటే తప్పేంటి? చేసుకుంటే ఏంటా? చూసావా మావా? మన తాతల
తల, కుండలాంటి పొట్ట, షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళకి మాదిరి కాళ్ళు. ఏం ఆకారంలో ఇది! ఈ ముసలోడు నీకు నచ్చాడా? మీరండి పోదాం. కూర్చుందిరా. పోరా 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 పో. ఐసమ్ముకునే ముసలోడికి కన్నెపిల్లలతో రొమాన్సా? మావా, నాకు తెలిసి ఈ అమ్మాయి ఆ ఐస్ అమ్మేవాడిని పెళ్లి చేసుకుంటదేమో అనిపిస్తుంది. మామా, నువ్వు చెప్పినట్లు జరిగితే ఎక్కడ ఎంట్రుకలు మొలిపించుకుంటా. అయితే ఓకే. గట్టిగా పట్టుకో, లేకపోతే గుంతల్లో పడిపోతావు. వాళ్ళంటే బుద్ధి లేకుండా వాగా నువ్వు అలా చెప్పుండకూడదమ్మా. ఏమని చెప్పుండకూడదు? మరోసారి నేను పెళ్లి చేసుకుంటానని తమాషాకు కూడా అలా చెప్పకు దయచేసి. తమాషాకి చెప్పలేదు, నిజంగానే చెప్పాను. అమ్మాయిలు అందంగా ఉంటే సరిపోదు, ఆస్తి కూడా ఉండాలి. పచ్చిగా చెప్పాలంటే నన్ను ఉంచుకోవాలని చాలా మంది ఆశపడ్డారు. పెళ్లికి ఎవరూ ఆశపడలేదు. అలా ఆశపడ్డ మా బావను చంపేశారు. మీరు పెళ్లి చేసుకోవడం కోసం అమ్మాయిని వెతుకుతున్నారు కదా, నేను మిమ్మల్ని చేసుకుంటాను. ఏమ్మా, నీ వయస్సు ఏంటి, నా వయస్సు ఏంటి? నేను మిమ్మల్ని శరీర సుఖం కోసం పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదు. మీరు నన్ను గౌరవిస్తారు కాబట్టి చేసుకోవాలనుకుంటున్నాను. ఈరోజు ఫుల్గా తాగా. ఎందుకో తెలుసా? ఇక ఇదే లాస్ట్ టైం, ఇక మీదట తాగను. రే బాబు, నేను చాలా సంతోషంగా ఉన్నా. నీ ఎక్క నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పటం నేను నమ్మలేకపోయాను రా. నేను కూడా నమ్మలేకపోయా. ఇంతకుముందు డబ్బున్న వాళ్ళు పేదోడిని ఏమరిచేవారు, ఇప్పుడు పేదోడే పేదోడిని ఏమరిస్తున్నాడు. ఏం చెప్తున్నావురా? నువ్వు నీ ఫ్రెండ్ వైన్ షాప్లో మాట్లాడింది అంతా నేను విన్నా. మా మామయ్యను నువ్వే చంపేశావు. అదేంటంటే మొత్తం నాకు తెలుసు. రే, మీ అక్క నేను బాగా చూసుకుంటాను. అక్కని బాగా చూసుకోవడానికి నేనున్నాను. నీలాంటి నీచులు మాకు అవసరం లేదు. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు ఈ పెళ్లి జరగదు. నేను అసలు జరగనివ్వను. నా జీవితం నాశనమైంది, నా అక్క జీవితం నాశనమైంది. నీకు జీవించే హక్కు పోయింది. నువ్వు అసలు మనిషివేనా? నువ్వు ప్రాణంతో ఉంటేనే కదా. నువ్వు నా జీవితం అంతా తోడుంటావని అనుకున్నాను. నువ్వు కూడా హంతకుడి అయ్యావే. అక్క, చెడ్డోళ్ళని దేవుడు సంహరిస్తాడని నువ్వే చెప్పావు కదా. మనసు మమ్మల్ని మన్నించమ్మా. మానస, మా ముగ్గురు చేసిన తప్పుకి మమ్మల్ని క్షమించమ్మా. వాళ్ళేదో తాగిన మత్తులో చేసి ఇప్పుడు తలదించుకున్నారమ్మా. వాళ్ళ మొక్క మీద థూ అని ఉమ్మేసి వచ్చాం. బంగారు, నీకు జరిగింది అన్యాయమే.
అమ్మా రేపే నువ్వు మా ఇంటికి వచ్చి ఆ దొంగ వెదవల్ని కాలు చెయ్యి బ్రీచాయి. కానీ పోలీసుల దగ్గరికి వెళ్ళకమ్మా. తనకి వయసుకొచ్చిన అమ్మాయి ఉంది. అవునమ్మా. నా కొడుకు విదేశాలకు వెళ్ళడానికి వీసా కోసం వెయిట్ చేస్తున్నాడమ్మా. నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. పోలీసుల దగ్గరికి వెళ్ళకమ్మా. మా 3 కుటుంబాలు నడి రోడ్డు మీదకి వస్తాయమ్మా. మమ్మల్ని క్షమించి మర్చిపోవమ్మా. పోలీస్ స్టేషన్కు వెళ్ళి రేపు మేము తలెత్తుకుని జీవించలేమమ్మా. ఈ విషయం మొత్తం మర్చిపో. రేపే నీకు మంచి పెళ్లి కొడుకుని చూసి 40 తులాల బంగారం పెట్టి వైభవంగా పెళ్లి చేస్తాం. అమ్మా, నువ్వు మాత్రం స్టేషన్కి పోతే మా 3 కుటుంబాలు ఊరేసుకోవాలమ్మా. ఊరేసుకోండి. ఇంకెన్నాళ్ళు మాలాంటి పేదవాళ్ళే ఊరేసుకోవాలి. ఇప్పుడైనా మీలాంటి వాళ్ళందరూ ఊరేసుకొని చావండి. అసలు బార్ షాప్ దగ్గర వెయిట్ చేసేవాడికి తెలుస్తుంది మందు విలువ ఏంటో, చూసేవాడికి ఏం తెలుస్తుంది మందు విలువ. అబ్బచ్చా, ఈ గుండుగాడు వస్తాను ఎంతవరకు రాలేదు. నా ఫీలింగ్స్ ఎవరు అర్థం చేసుకుంటారు? ఒరేయ్ ఎక్కడున్నావురా? రారా రాయ్ గుండుగా, రారా స్వామి. వచ్చాడు. ఇంగ్లీషా, తెలుగా, మలయాళమా, చైనీసా? ఏదో చెప్పు మామా. నువ్వు చెప్పిన భాషలన్నీ దీనిలో ఉన్నాయిరా. అవునా? అయ్యా జాలి. అరే ఎదవల్లారా, మీరు మారరా? ఎన్ని సంవత్సరాలు ఈ సీడీలు చూస్తూ ఉంటారు. చూసి మోర్చతో పోతారా? సీడీ దొరికింది కదా. అమ్మా, ఎన్ని రోజులు చూస్తున్నావురా? మామా, డైరెక్ట్ గా చూస్తే బొమ్మలు కనపడతాయా? మామా, సీడీలో పెట్టి చూడాలా? డైరెక్ట్ గా చూస్తే కనపడ. చూద్దాం. బాగుంటుంది. ఓయ్, బయట నిలబడి ఎవరికి లైన్ వేస్తున్నావు? నువ్వు లోపలికి పోరా. నువ్వు పోదరా. పోవే, పళ్ళు రాలు కొడతాను. మామా, ఎప్పటి నుంచి ఒకటి అడగాలనుకుంటున్నా. ఏంటి? నీ భార్య ఫెయిర్ అండ్ లవ్లీ పూసిన బరిలా ఉంటది, ఆమెను ఎలా పెళ్లి చేసుకున్నావు? నేను దీని ఫోటోనే చూడలేదు మామా. డైరెక్ట్ గా చూసే అవకాశం కూడా రాలేదు. అమాయకుడు చేసి అన్యాయం చేశారా? అదే కదా నా డౌట్, మీ ఇద్దరికి ఎలా జోడి కుదిరింది అని. అదొక విచిత్రమైన సంఘటన మామా. అమ్మాయిని చూద్దామని ఊరికి సైకిల్ వేసుకుని వెళ్ళాను మామా. ఒక ముసలోడు ఊలి పొలిమేరలో ఒక ఫోటో చూపించాడు. ఆ ఫోటోని దగ్గరగా చూసి చిచి ఈ బర్రె ఎవరో అని అడిగా. అప్పుడు ఆ ముసలోడు, నువ్వు ఎవరినైతే చూడటానికి వెళ్తున్నావో ఆమె తండ్రి నేనే అని చెప్పాడు. ఫోటోలోనే ఏమైంత దరిద్రంగా తగలడింది, డైరెక్ట్ గా చూస్తే ఎంత చండాలంగా ఉంటుందా నేనన్నా. అప్పుడు వాళ్ళ నాన్న, చూడయ్యా ఇప్పటి వరకు మా అమ్మాయిని 50 మంది చూసి రిజెక్ట్ చేసి వెళ్ళిపోయారు, నువ్వు 51వ వాడివి. ఒకవేళ మా అమ్మాయిని నువ్వు కూడా రిజెక్ట్ చేసి వెళ్ళిపోతే మా అమ్మాయి సూసైడ్ చేసుకుని చచ్చిపోద్ది. మా అమ్మాయి బాధపడటం నాకు ఇష్టం లేదు. నచ్చకపోతే ఈ ఊరు నుండి వెళ్ళిపోవయ్యా, నచ్చితే మా ఊరికి రా అని బతిలాడాడు. ఒకవేళ నీకు మా అమ్మాయి నచ్చినట్లయితే 10 ఎకరాల పొలం, బంగారం లాంటి బైకు, 10 లక్షల కట్నం ఇస్తానని నాతో చెప్పాడు. మామా, అప్పుడు నువ్వేమన్నావు? అలా ఆ బర్ర అమౌంట్ అని ఆలోచన చేశా, అమౌంట్కి ఓటేశా. సూపర్ మామా. ఆ బర్రెని పెళ్లి చేసుకోవడమే కాకుండా ఆమెతో కలిసి ఒక పిల్లను కూడా కన్నావు. ఈ ఊర్లో నీకు స్టాచ్యూ పెట్టాలి మామా. నా ఫస్ట్ నైట్ ఫుల్ గా తాగి లోపలికి వెళ్తే, ఆ ఫస్ట్ నైట్ కా తర్వాత చెప్తూ గానీ ముందు ఈ సినిమా చూద్దాం పదా. అరే మామా, ఎన్నో రోజుల నుండి చూద్దాం అనుకున్నది ఇప్పుడు చూపిస్తున్నా మామా. వస్తున్నాను మామా.